హాయ్ వ్యూయర్స్, నా పేరు ప్రసాద్. వెల్కమ్ టు ప్రసాద్ టెక్ విజన్. ఫ్రెండ్స్, మనం ఈ ట్యుటోరియల్లో వాట్సాప్, ఫేస్బుక్లో మనం చాటింగ్ చేస్తూ ఉంటాం. సో ఈ చాటింగ్ చేస్తున్న సమయంలో మనం తెలుగు మాట్లాడడం మనకొచ్చు. అలాగే అదర్ లాంగ్వేజెస్ ఎవరైతే మాట్లాడతారో వాళ్ళతో మనకి కమ్యూనికేషన్ సరిపోదు. సో కాబట్టి ఈ కమ్యూనికేషన్ కుదరదు. కాబట్టి మనం తెలుగులో మాట్లాడితే వాళ్ళకి వేరే లాంగ్వేజ్లో మనం ట్రాన్స్లేట్ చేసి గూగుల్ ట్రాన్స్లేటర్లో మనం పంపించాలి, కాపీ పేస్ట్ చేసి. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఆ విధంగా కాకుండా డైరెక్ట్గా మనం ఏ సోషల్ నెట్వర్క్ అంటే ఇప్పుడు మనం ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, మనం జీబోర్డ్ని యూజ్ చేసి ఎక్కడైనా సరే చాటింగ్ చేస్తున్న సమయంలో మనం తెలుగులో మాట్లాడినా కానీ మనం అదర్ లాంగ్వేజెస్ ఏ లాంగ్వేజెస్ అయితే ఉన్నాయో ఆ లాంగ్వేజెస్ అన్నిటికి మనం ఆ మెసేజ్ని సెండ్ చేయొచ్చు ఆ లాంగ్వేజ్లో. అలాగే ఇంగ్లీష్ నుంచి తెలుగుకి, అలాగే హిందీ నుంచి తెలుగుకి, ఇంగ్లీష్కి, ఆ విధంగా మనం ఏ లాంగ్వేజ్ నుంచి ఏ లాంగ్వేజ్కైనా సరే మనం ఒక మెసేజ్ని సెండ్ చేసి అదర్ పర్సన్ ఎవరైతే మనకి ఆపోజిట్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి మనం కమ్యూనికేట్ అవ్వచ్చు బాగా. సో ఈ వీడియోని మనం ముందుగా స్టార్ట్ చేద్దాం. సో దానికోసం నేను ఆల్రెడీ వాట్సాప్ ఒక చాట్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ వాట్సాప్ పై డబుల్ ట్యాప్ చేశాను. అలాగే మా కాలేజ్కి సంబంధించిన గ్రూప్. సో ఈ గ్రూప్ని నేను చూస్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఈ కాలేజ్ గ్రూప్ని నేను చూస్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ ఎడిట్ బాక్స్ పై డబుల్ ట్యాప్ చేస్తున్నాను. సో ఇక్కడ ఎడిట్ బాక్స్ ఎంటీగా ఉంది కాబట్టి ఇక్కడ మనం తెలుగులో టైప్ చేస్తున్నాం ఒక మెసేజ్ని. ఇక్కడ మనం ఏంటంటే వాయిస్ ఇన్పుట్ పనిచేయదండి ఒకటి. సో ఈ వాయిస్ ఇన్పుట్ పనిచేయదు కాబట్టి ఏదైనా ఈ ఎడిట్ బాక్స్లో టైప్ చేసుకుని మీరు పేస్ట్ చేసుకోవాలి అని అనుకుంటే మీరు పేస్ట్ చేసుకోవచ్చు. సో మీరు తెలుగులో ఏమైతే మాట్లాడాలనుకుంటున్నారో అదంతా మాట్లాడేసిన తర్వాత దాన్ని మీరు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చిన వ్యక్తికి మీరు ఆ మెసేజ్ని సెండ్ చేయాలని అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను బిజినెస్ చేస్తూ ఉంటాను. సో నేను ఐటమ్స్ ఏదైనా పర్చేస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ ఒక దగ్గర నుంచి నేను తీసుకోవాలి. వాళ్ళకి ఇంగ్లీష్ ఆర్ హిందీ వచ్చు. సో నాకు తెలుగు మాత్రమే వచ్చు. సో ఇంగ్లీష్, హిందీ నేను మాట్లాడలేను కాబట్టి ఇక్కడ నేను మెసేజ్లో చాట్ చేయాలి అన్నా కానీ ఇప్పుడు నేను తెలుగులో ఏదైతే టైప్ చేస్తానో ఆ మెసేజ్ని మనం ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసి పంపించుకోవచ్చు. సో ఇక్కడ దానికోసం నేను పైన మనకి సెర్చ్ అండ్ మోర్ అనే బటన్ ఒకటి ఉంటుంది. ఇది జీబోర్డ్లో మనకు ఉంటుంది. సో ఒకవేళ జీబోర్డ్ లేకపోతే మీరు జీబోర్డ్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆల్మోస్ట్ అన్ని మొబైల్స్లో ఉంటుంది. ఒకవేళ లేకపోతే మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ జీబోర్డ్ ఉన్న వాళ్ళు అప్డేట్ చేసుకోండి, మీకు ఇంకా బెటర్గా వర్క్ అవుతుంది. సో ఇక్కడ నేను సెర్చ్ అండ్ మోర్ అనే బటన్ క్యూ పైన ఉంటుంది. సో దానిపైన డబుల్ ట్యాప్ చేశాను. సో ఇక్కడ నేను తెలుగు కీబోర్డ్ అంటే తెలుగు లాంగ్వేజ్లో ఉంచాను కీబోర్డ్ని కాబట్టి ఇక్కడ ఎడిట్ బాక్స్ అని చెప్పి శోధించండి అని వస్తుంది. సో ఇక్కడ మనం డబుల్ ట్యాప్ లాంగ్ ప్రెస్ చేద్దాం. నేను ఆల్రెడీ ఒక టెక్స్ట్ని కాపీ చేసుకున్నాను. సో ఇక్కడ మనకి పేస్ట్ ఆప్షన్ వచ్చింది. సో ఇక్కడ నేను మరిన్ని వీడియోలు చేయాలి అని అనుకుంటున్నాను అని ఇక్కడ టైప్ చేశాను. సో ఇక్కడ నేను ఇది టైప్ చేశాను. ఇక్కడ లాస్ట్లో ఎడిట్ బాక్స్ అనేది కూడా వచ్చింది. సో ఇక్కడ ఎడిట్ బాక్స్ అనేది కూడా వచ్చింది కాబట్టి ఆ ఎడిట్ బాక్స్ అనేది తీసేసాను లాస్ట్లో. సో ఇక్కడ స్పేస్ ఇస్తున్నాను. సో ఇక్కడ నేను మరిన్ని వీడియోలు చేయాలనుకుంటున్నాను అనేది ఇక్కడ టైప్ చేశాను. లేదా మీరు వాయిస్ ఇన్పుట్ ఇక్కడ పనిచేయదు కాబట్టి నేను ఏ విధంగా అయితే పేస్ట్ చేశానో అదే విధంగా మీరు ఒక ఎడిట్ బాక్స్లో టైప్ చేసి కాపీ చేసుకుని దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. మీరు ఎంత మ్యాటర్ అయితే మాట్లాడాలనుకుంటున్నారో అంత మ్యాటర్ మీరు చెప్పేసిన తర్వాత టోటల్గా మీరు ఇక్కడ పేస్ట్ చేసేసారు కదా. పేస్ట్ చేసిన తర్వాతి ప్రాసెస్ ఇక్కడ నేను చూపిస్తాను. సో ఇక్కడ నేను మరిన్ని వీడియోలు చేయాలనుకుంటున్నాను అనే దాని తర్వాత స్పేస్ ఇచ్చాను. స్పేస్ ఇచ్చి ఇన్ ఇక్కడ ఇన్ అని టైప్ చేశాను. ఇక్కడ స్పేస్ ఇచ్చాను. అలాగే మీరు ఏ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేయాలని అనుకుంటున్నారు ఇదే టెక్స్ట్ని. సో హిందీలో టైప్ చేయాలనుకుంటే మీరు ఇదే టెక్స్ట్ని హిందీలో వాళ్ళకి పంపించాలి. వాళ్ళకి హిందీ వచ్చు అని అనుకుంటే మీరు ఆ మెసేజ్ని హిందీలో సెండ్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఇన్ అని టైప్ చేసిన తర్వాత హిందీ అని టైప్ చేయండి. అలాగే తమిళ్ అయితే తమిళ్ అని టైప్ చేయండి. ఇన్ తర్వాత తమిళ్. అలాగే ఇప్పుడు తెలుగు అయితే ఇన్ తెలుగు. అలాగే ఇప్పుడు నేను ఇంగ్లీష్లో సెండ్ చేయాలని అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ఇన్ అని రాసి స్పేస్ ఇచ్చాను. ఇన్ ఇంగ్లీష్ ఈఎన్ No license detected. G. No license. L. No license detected. U. No license detected. I. No license detected. S. No license detected. G. No license H. No license detected. English replaced English. Capital English. English. No. Space deleted.
No. సో ఇక్కడ ఇంగ్లీష్ అని టైప్ చేశాను, ENGLISH. సో ఇక్కడ IN ఇంగ్లీష్, ఇన్ ఇంగ్లీష్ అని టైప్ చేయాలి. సో ఈ టెక్స్ట్ మనకి ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది ఆఫ్లైన్లో వర్క్ కాదండి, ఓన్లీ మీకు నెట్ ఉండాలి. సో ఆల్రెడీ మనం సోషల్ నెట్వర్క్లో ఏదైనా సరే సోషల్కి సంబంధించిన దానిలో మనం చాట్ చేసేటప్పుడు కన్ఫామ్గా నెట్ అయితే ఉంటుంది. మీరు ఒకవేళ మెసెంజర్లో కూడా సెండ్ చేయాలి అని అనుకుంటే మీకు నెట్ అయితే కన్ఫామ్గా ఉండాలి, నెట్ లేకపోతే వర్క్ కాదు. సో ఇక్కడ నేను ఎంటర్ బటన్ క్లిక్ చేసేస్తున్నాను. Search. No license. Telugu India app. తెలుగు Keyboard hidden. No license సో ఇక్కడ detected. నేను ఏదైతే తెలుగులో టైప్ చేశానో అదే టెక్స్ట్ ఇంగ్లీష్లో వచ్చింది. ఒకసారి ఇక్కడ ఫోకస్ చేసి చూద్దాం ఎడిట్ బాక్స్ పై. Editing. I want to do more videos. No license detected. ఐ వాంట్ టు డూ మోర్ వీడియోస్ అని వచ్చింది. ఇక్కడ డబుల్ ట్యాప్ Shared arguments చేస్తున్నాను. button has appeared. No సో license ఇక్కడ నేను detected. షేర్ కార్డ్ అని వచ్చింది కదా, భాగస్వామ్యం చేయి భాగస్వామ్యం చేయి అంటే షేర్ అని వచ్చింది ఇక్కడ. సో ఇక్కడ నేను డబుల్ ట్యాప్ Shared చేస్తున్నాను. arguments button has appeared. No license. ఇక్కడ Back. బ్యాక్ బటన్ క్లిక్ చేద్దాం. Editing. I want to do more videos. Editing. I want to do more. సో ఇక్కడ ఐ వాంట్ టు డూ మోర్ వీడియోస్, ఐ వాంట్ టు డూ మోర్ వీడియోస్ అని 2 టైమ్స్ వచ్చింది. సో మీరు ఒక్కొక్కసారి 2 టైమ్స్ పడినా కానీ ఇది చెరిపేసుకున్న అంటే కొంత ఒకసారి మీరు టైప్ చేశారు ఐ వాంట్ టు డూ మోర్ వీడియోస్ అనేది మీరు సెండ్ చేయాలి అని అనుకున్నారు. సో అడిషనల్గా ఇంకా ఎక్స్ట్రాగా టెక్స్ట్ ఏదైతే పడిందో దాన్ని మీరు ఎరైజ్ చేసేసుకున్న తర్వాత మీరు ఆ మెసేజ్ని సెండ్ చేయొచ్చు. సో కాబట్టి ఇక్కడ నేను సెండ్ బటన్ క్లిక్ చేస్తున్నాను. ఒకసారి ఎడిట్ బాక్స్పై ఫోకస్ చేద్దాం మనం. Showing Telugu. Editing. Editing. I want to do more videos. Editing. I want to do more videos. Edit box. No license detected. సో ఇక్కడ ఈ విధంగా వచ్చింది, 2 టైమ్స్ పడింది. కాబట్టి మీరు ఏదైతే ఒక్కసారే పంపించాలి కాబట్టి మీరు దీన్ని ఎడిట్ చేసుకోవాలి. కాబట్టి టెక్స్ట్ని ఏదైతే ఎక్స్ట్రాగా వచ్చిన లెటర్స్ ఆర్ వర్డ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు డిలీట్ చేసుకుని ఈ టెక్స్ట్ ఎడిట్ చేసుకుని పంపించుకోండి. మీకు మామూలుగా అయితే ఒకసారే పడుతుంది, ఒక్కొక్కసారి 2 టైమ్స్ పడినా కానీ ఎడిట్ చేసి సెండ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం సెండ్ చేసేద్దాం. Attack. Send. Showing Telugu India. Telugu India app. You deleted this message. Send. You deleted. Editing. I want to do more videos. Editing. I want to do more videos. 11:34 p.m. Send. No license. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సెండ్ అయిపోయింది. మనం ఏదైతే తెలుగులో టైప్ చేసిన ఒక మెసేజ్ ఉందో ఆ మెసేజ్ ఇంగ్లీష్లో మనం సెండ్ చేసేసుకున్నాం. సో కాబట్టి ఇదే విధంగా మనం తెలుగులో మాట్లాడినది ఏదైతే ఉందో దాన్ని మనం ఇంగ్లీష్లో అలాగే హిందీలో తమిళ్లో ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్లో మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను పైన చూపించిన విధంగా క్యూ పైన సెర్చ్ అండ్ మోర్ బటన్పై క్లిక్ చేసిన తర్వాత మీరు తెలుగులో మాట్లాడాలి లేదా అదర్ లాంగ్వేజెస్ ఏ లాంగ్వేజ్లో అయితే మాట్లాడాలనుకున్నారో ఆ లాంగ్వేజ్లో మాట్లాడిన తర్వాత టోటల్గా అంటే టైప్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మీరు ఆ టైప్ చేసుకునేది వాయిస్ ఇన్పుట్ పనిచేయదు కాబట్టి ఎడిట్ బాక్స్లో ఎక్కడైనా సరే మీరు టైప్ చేసుకుని దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసుకున్న తర్వాత స్పేస్ ఇచ్చి IN ఇంగ్లీష్ అని కానీ తెలుగు అని కానీ తమిళ్ అని కానీ ఇంకో అదర్ లాంగ్వేజెస్ ఏదైతే అది హిందీ అని కానీ ఆ లాంగ్వేజెస్ ఏదైతే ఆ లాంగ్వేజ్ని మీరు యాడ్ చేసుకుని మీరు తెలుగులో ఉన్న పర్సన్ హిందీ ఇంగ్లీష్ తమిళ్ ఏ లాంగ్వేజ్లో అయినా సరే కమ్యూనికేట్ అవ్వచ్చు. సో ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ టు ఆల్. Arizona Screen.